హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. జనసేన పార్టీ నుంచి ఒక్కొక్క బయటకు వస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, కారణం ఏమై ఉంటుంది? జనసేన పార్టీ నుంచి చాలా మంది అయితే బయటకు వస్తున్నారు. లేటెస్ట్గా పోతెన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు కోసం ఆయన ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. లాస్ట్ 2019లో కూడా ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారు. సో ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు, బట్ దాన్ని బీజేపీకి ఇచ్చి సుజనా చౌదరికి ఇచ్చారు. సో ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా ఆయన చేశారు. పవన్ కళ్యాణ్కి అహంకారం ఎక్కువని, ఆయన ఎవరి మాట వినరని, అట్లాగే ఆయనకు చాలా రకాల ఫండ్స్ కూడా వచ్చాయని, ఇలా ఇంకా రకరకాల ఆయన ఆరోపించారు. అయితే ఆయన వైసీపీ ఫోల్డ్లోకి వెళ్ళాడు. అందుకని వాళ్ళు నువ్వు వచ్చే ముందు పవన్ కళ్యాణ్ తిట్టరా అని చెప్పారు, అందుకని తిట్టారని కూడా వీళ్ళు కౌంటర్ అఫెన్సివ్ అయితే చేస్తున్నారు. అయితే ఆయన ఒక్కడే కాదు, అంతకుముందు ముమ్మడివరం ఇన్ఛార్జ్ ఆయన పితాని బాలకృష్ణ, ఆయన వైసీపీలో చేరాడు. అట్లాగే అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబు, ఆయన కూడా వైసీపీలో చేరాడు. దాని తర్వాత ఏలూరు జిల్లా కైకలూరు నుంచి బసవబోయిన వెంకటేశ్వరరావు, బివి రావు అంటారు ఆయన్ని, ఆయన అక్కడ టికెట్ ఆశించాడు. ఆయన ఎక్కువ కాలం అక్కడ పనిచేశారు. 2019లో కూడా ఆయన పోటీ చేశారు. సో అది కూడా బీజేపీకి వెళ్ళింది. కామినేని శ్రీనివాసరావుకి అక్కడ మాజీ మంత్రి, ఆయనకి ఇచ్చారు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా వచ్చి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇలాగే ఏంటంటే జనసేనలో ట్రెడిషనల్గా జనసేనలో ఎప్పటి నుంచో పనిచేసి తమ డబ్బులు కావచ్చు, టైం కావచ్చు స్పెండ్ చేసి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి టికెట్లు రాలేదు. దానికి ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి సీట్లు తక్కువ రావడం, రెండోది గెలిచే వాళ్ళకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అనుకోవడం, మూడోది పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు కంట్రోల్ ఉండడం, డబ్బులు మనం పెట్టలేం కాబట్టి పెట్టే క్యాండిడేట్లను పెట్టుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ థింక్ చేయడం, ఇట్లాంటి అనేక కారణాలు ఉన్నాయి. సో దాదాపు 21 అసెంబ్లీలలో 12 మందికి జనసేనేతర వాళ్ళకి ఇచ్చారు. అంటే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో 21 వచ్చిందే తక్కువ సీట్లు, కనీసం ఒక 50 వస్తాయని అనుకున్నారు. కనీసం వరస్ట్ అంటే 40 అన్నా వస్తాయని అనుకున్నారు. చాలామంది ఆశించారు మళ్ళీ పోటీకి మనకి ఇస్తారు అని, ఈ ట్రెడిషనల్గా జనసేనలో పనిచేసే నాయకులు. కానీ వచ్చిందే 21. అంతకుముందు 24 వస్తే దాంట్లో మళ్ళీ 3 త్యాగం. సో 21. ఆ 21లో కూడా 12 మంది జనసేన కాకుండా ఉండే వాళ్ళకి ఇచ్చారు. సో అందువల్ల జనసైనికులకి ఆటోమేటిక్గా ఇబ్బంది అవుతుంది. మనం కానీ చూస్తే రీసెంట్గా ఇచ్చిన పాలకొండ నిమ్మక జయకృష్ణ, ఆయన తెలుగుదేశం వాడు, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, ఆయనకి తెలుగుదేశం సీట్ రాకపోతే జనసేనలో చేరాడు. జనసేనలో సీట్ వచ్చింది పాలకొండలో. అట్లాగే రైల్వే కోడూరు అరవ శ్రీధర్, అంతకుముందు అక్కడ భాస్కర్ రావు అన్నకి ఇస్తే భాస్కర్ రావు ఏమో వైసీపీ వాళ్ళతో ఫోటోలు ఎక్కడ ఉన్నాడని చెప్పి అరవ శ్రీధర్ సర్పంచ్గా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం వ్యక్తి, ఆయన చేరిన రోజే ఆయనకి టికెట్ ఇచ్చేసింది. అట్లాగే మన ఆరణి శ్రీనివాసులు చిత్తూరు వైసీపీగా ఉన్నాడు ఇంతకుముందు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆయన తీసుకొచ్చి తిరుపతిలో ఇచ్చారు. నిజానికి తిరుపతిలో ఎప్పటి నుంచో జనసేనలో పనిచేస్తున్న చాలామంది నాయకులు వాళ్ళు అసలు తిరుగుబాటు చేశారు, పోస్టర్లు వేశారు, క్యాంపెయిన్ అంతా చేశారు. ఆర్ఎస్ శ్రీధర్ వస్తే ఆర్ఎన్ శ్రీనివాసులు వస్తే మేము ఓడిస్తామని కూడా, కానీ ఆయనకే ఇచ్చారు. అట్లాగే అనకాపల్లి కొనతల రామకృష్ణ వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చారు. పెందుర్తి పంచకల్ల రమేష్, ఆయన వైసీపీలో ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. భీమవరం పులవర్తి ఆంజనేయులు తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఆయనకి ఇచ్చారు. పోలవరం బాలరాజు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఆయనకి ఇచ్చారు. ఉంగుటూరు ధర్మరాజు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఆయనకి ఇచ్చారు. విశాఖ దక్షిణం ఆయన వంశీకృష్ణ, ఆయన వైసీపీ నుంచి వచ్చాడు, ఆయనకి ఇచ్చారు. బత్తుల రామకృష్ణ రాజానగర్ వైసీపీ. బాలశౌరి ఎంపీ. సో 2 ఎంపీల్లో 1 వైసీపీ, 21 అసెంబ్లీలో 12 జనసేన ఏతర వాళ్ళకి ఇచ్చారు, అంటే తెలుగుదేశం వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. అందువల్ల సహజంగానే జనసేనలో ఆల్రెడీ సీట్లే తక్కువ తీసుకున్నారు. ఈ 12 పోతే ఇంక 9, ఈ 9 కోసం పొత్తులు అవసరమా? 9 కోసం మనం ఇంత త్యాగాలు చేయాల్సిన అవసరమా? ఇదేదో మనం ఇండిపెండెంట్గా జనసేన పోటీ చేస్తుంటే కనీసం 175 నియోజకవర్గాల్లో కొత్త లీడర్షిప్ ఇవాల్వ్ అయి ఉంటుంది.
ఈజీగా 10 సీట్లు తెచ్చుకోవచ్చు మనం గట్టిగా పోరాడితే. సో మనకు ఒక లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది, పార్టీ స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇది కదా చేయాలి. ఇది చేయకుండా రెండోది 175 ఇచ్చుంటే అందులో 50-60 మందికి కాపు నాయకులకి ఇచ్చుండొచ్చు. సో చాలామంది కాపు నాయకులు తయారయ్యేవాళ్ళు, బీసీలు తయారయ్యేవాళ్ళు, కొత్త వాళ్ళు రాజకీయాల్లో లీడర్షిప్ వచ్చేది. అంత మంచి ఆపర్చునిటీ వదులుకొని ఇతను మొత్తం త్యాగాలు చేసి 21 తీసుకొని అందులో 12 ఇచ్చేసి 2 పార్లమెంట్ తీసుకొని అందులో 1 ఇచ్చేసి ఇంకా జనసేన నుంచి ఎక్కడ నాయకులు వస్తారు? రేపొద్దున వీళ్ళు గెలిచినాక వీళ్ళు మనతో ఉంటారని గ్యారంటీ ఉంది. బాలశౌరి వైసీపీలోకి వెళ్ళడా, లేకపోతే మిగతా తెలుగుదేశంలో వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అట్లా జంప్ చేయరా? ఫైనల్గా జనసేనకి ఏం మిగులుతుంది అనేది ప్రధానంగా జన సైనికుల నుంచి వస్తున్న ఆవేదన. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే పార్టీ బలపడే ప్రసక్తికి లేదు. మామూలుగానే చంద్రబాబు మీద ఒక విమర్శ ఏమంటే ఆయనతో పొత్తు ఎవరు పెట్టుకున్నా ఆ పార్టీ నాశనం చేసేస్తాడు. అంటే ఆ పార్టీలోకి తన మనుషులను పెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి తద్వారా ఆర్గానిక్గా ఆ పార్టీలోంచి లీడర్షిప్ రాకుండా చూస్తాడనేది ఒక విమర్శ ఉంది. అది కొంతవరకు మనకి అబ్జర్వ్ చేసినా కూడా నిజం అనిపిస్తుంది. బీజేపీ విషయంలో కూడా అదే జరిగింది. బీజేపీ ఇన్నేళ్ళు అక్కడ ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా 1% ఓట్ల తెచ్చుకోలేని ఒక దీనావస్థలో బీజేపీ ఉందంటే గ్యారంటీగా అది పొత్తుల వల్ల వచ్చిన ప్రాబ్లమే. ఎందుకంటే లీడర్షిప్ ఎప్పుడు రావాలన్నా కూడా కంటెస్ట్ ఎక్కువ మంది చేయాలి, అక్కడే నాయకత్వం. ఇప్పుడు మనం రామారావు పీరియడ్లో చూసాము, అనామకులంతా వచ్చారు. చాలామంది బీసీ నాయకులు ఎవాల్వ్ అయ్యారంటే ఎన్టీ రామారావు అప్పుడు ప్లాన్ చేసిన విధానమే. అట్లాగే వైఎస్ఆర్ పీరియడ్లో కూడా చాలామంది వచ్చారు. చంద్రబాబు పీరియడ్లో రాలేదని కాదు, ఆయన కూడా చాలామందికి ఇచ్చారు. ఏదేమైనా కామన్ పీపుల్ రాజకీయాల్లోకి రావడం, రెండోది ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని కులాలు రావడం, అట్లాగే స్త్రీల నాయకత్వం డెవలప్ చేయడం, ఇదంతా కూడా ఏంటంటే విభిన్న సెక్షన్లో వాళ్ళకి ఇవ్వాలి సీట్లు. సో ఇది పవన్ కళ్యాణ్ కష్టంగా ఉంది. అందుకని నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది, పవన్ కళ్యాణ్ కోపంతో గాజు గ్లాస్ కొట్టాడు ఇస్రే కిందకని, అంటే ఫ్రస్ట్రేషన్తో. ముఖ్యంగా పోతిన మహేష్ బాగా డ్యామేజ్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మంచి ఫాలోయింగ్ ఇది, చాలామంది ఉమెన్ కూడా వచ్చి ఏడుస్తూ మీడియాలో మాట్లాడుతున్నారు. సో దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రధానంగా తెలుగుదేశం జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుందంటే జనసేనకు ఒక 6-7% ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా తూర్పు ఉభయ గోదావరి అంటారు కదా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో వాళ్ళకి ఒక 20% వరకు ఓట్ల శాతం ఉంది. సో అది మనకి వస్తే ఈజీగా విన్ అవ్వచ్చు అనేది చంద్రబాబు. కానీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ అంటారు, అది జరగాలంటే పార్టీల మధ్య కెమిస్ట్రీ ఉండాలి. అది లేదు, ఎందుకంటే అసంతృప్తి ఉంది అందరికీ జనసేనలో. అందువల్ల కూటమి విజయావకాశాలను కూడా ఇది ఎఫెక్ట్ చేసే పరిస్థితి ఉందనేది ఈ ఫ్యాక్టర్ చెబుతున్నారు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళ క్యాండిడేట్లకి వెళ్ళి ప్రచారం చేసే ఇది కనబడాల. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ని పొత్తు పెట్టుకోవడంలో ఈ అంశం కూడా చంద్రబాబుకు ఉంది. పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపెయినర్గా తెలుగుదేశం క్యాండిడేట్స్ ఉన్న దగ్గర కూడా వాడుకుందాం అనుకున్నారు. కనీసం కొన్ని ఇబ్బందికరమైన సీట్లలో పవన్ కళ్యాణ్ వస్తే కొంత బాగుంటుందని. కానీ ఇప్పుడు అది కూడా జరిగే ప్రసక్తి లేదు. ఆ 21 నియోజకవర్గాల్లోనే పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదని వాళ్ళే టెన్షన్ పడుతున్నారు, జనసేన వాళ్ళే. సో ఇంకెందుకంటే టైం ఎక్కువ లేదు. ఆయన 3 రోజులు పోతే ఒక రోజు పోతే 3 రోజులు లీవ్ తీసుకుంటున్నాడు. సో ఆయనకి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, కానీ అక్కడ విశ్రాంతి అక్కడే తీసుకొని అక్కడ నాయకులను కలవచ్చు. రకరకాల పద్ధతులు ఉంటాయి కదా. సో ప్రతిసారి హైదరాబాద్ వచ్చి ఇక్కడ 3 సార్లు, మళ్ళీ ఏమో ఇక్కడ షూటింగ్లో పాల్గొన్నాను, కొన్ని విజువల్స్ వచ్చాయి. ఇటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. మరి దీన్ని ఎలా అధిగమిస్తాడనేది చూడాలి.